వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చీజ్ బాల్స్ చేసి చూపిస్తానండి. బంగాళదుంపలతో పిల్లలైతే ఇష్టంగా తింటారండి. హెల్దీ ఐటమ్ అండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చండి. పదండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను బంగాళదుంపలను అయితే బాగా ఉడికించి తీసుకున్నానండి. ఒక 1/2 kg వరకు బంగాళదుంపలు ఇలా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా ఒక స్పూన్ తీసుకొని ఉండలు గడ్డలు లేకుండా మెత్తగా ఉడికించుకోవాలండి ముందే బంగాళదుంపల్ని. సూపర్ టేస్ట్గా ఉంటుందండి చీజ్ బాల్స్. ఇప్పుడు స్వీట్ కార్న్ కానీ మామూలు కండి కానీ మనము ఉడికించి బాగా ఇందులో విత్తనాలను వేసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ చీజ్ బాల్స్ అయితే. మీరు ట్రై చేసేవచ్చండి. ఇందులో అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందామండి. కారం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. టేస్టీ క్రిస్పీ చీజ్ బాల్స్ అండి ఇవి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ చీజ్ బాల్స్ అయితే. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి సాస్ వేసుకొని తింటే. ఇప్పుడు మనము బ్రెడ్ని పౌడర్ అయితే చేసుకుందామండి. ఒక 2 బ్రెడ్లను తీసుకొని బ్రెడ్ ముక్కల్ని తీసుకొని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు మైదా పిండిని కూడా తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకున్నానండి. వాటర్లో బాగా పల్చగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకోవాలండి మనము. చూడండి ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చీజ్ని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి చీజ్ని అయితే. ఈ చీజ్తోనేనండి మనం చేసేది చీజ్ బాల్స్. ఇలాగా మనము ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఈ ముద్దను ఇలా తీసుకొని మనము ఇందులో చీజ్ని పెట్టి బాల్స్లా చేయాలండి. ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు సూపర్ టేస్ట్గా ఉంటాయండి. క్రిస్పీగా ఇలాగా ఈ బాల్స్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలండి అన్నిటినీ. చూడండి ఇలా రెడీ అయిన బాల్ని మైదా పిండి మిశ్రమంలో ముంచి చూడండి బాల్ ఎంత రౌండ్గా వచ్చిందో. ఈ మైదా పిండి మిశ్రమంలో ఇలాగా మొత్తం బాల్నంతా అప్లై చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ పౌడర్ని అయితే వేసుకున్నాం కదండి. ఈ పౌడర్లో ఇలా స్ప్రెడ్ చేయాలండి మొత్తము బాల్కి మొత్తం అంటేలాగా. చూడండి బాల్ అయితే రెడీ అయిపోయింది చీజ్ బాలు. చూడండి ఇంకో బాల్ని కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలండి. చూడండి ఈ మిశ్రమం ముద్దను తీసుకొని ఇందులో చీజ్ పెట్టేసి బాల్లా చేసేయటమేనండి చీజ్ బాలు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సాస్ వేసుకొని ఇట్టే తినేస్తారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇలా బాల్లా చేసుకొని మళ్ళీ మైదా పిండి మిశ్రమంలో కలిపి బ్రెడ్ పౌడర్లో స్ప్రెడ్ చేసుకోవాలండి బాల్ అంతా. చూడండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బాల్స్ని అయితే రెడీ చేసేసుకుందామండి చీజ్ బాల్స్ని. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చీజ్ బాల్స్ పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. మీరు మా రెసిపీ చూసి పిల్లలకు రెడీ చేసి పెట్టవచ్చండి చీజ్ బాల్స్ అయితే. హెల్దీ ఫుడ్ అండి. హెల్దీ రెసిపీనండి ఇది. చూడండి అన్నీ ఇలాగా రెడీ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. అన్నీ రెడీ అయితే చేసేసానండి నేను. చూడండి రెడీ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత
ఇందులో ఒక్కొక్క దాన్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్లో ప్రాసెస్లో స్టవ్ ఉంచి మనము బాల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే చీజ్ అయితే బయటకు వచ్చేసి బాల్ అయితే పగిలిపోతుందండి. చిన్న మంటపై ఉంచి బాల్స్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా, లైట్ గోల్డెన్ కలర్ అండి, ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చినా పగిలిపోతాయండి. ఈ బాల్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. స్లో ప్రాసెస్లో చేయాలండి ఈ రెసిపీని. స్టవ్ ఎక్కువగా ఉంచితే చీజ్ అంతా బయటకు వచ్చేసి బాల్ అయితే పగిలిపోతుందండి. నేను ఒకసారి ట్రై చేసి చూశానండి, పాడైపోయాయి. రెండోసారి దగ్గరుండి స్లో ప్రాసెస్తో స్టవ్ ఉంచి చేశానండి. ఈసారి అయితే బాగా వచ్చాయి ఈ బాల్స్. ముందుగా నేను ఇంట్లో ట్రై చేసిన తర్వాత యూట్యూబ్లోకి తీసుకొస్తానండి వీడియోని అయితే. చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది, సాస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు చీజ్ బాల్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చీజ్ ఎలా వస్తుందో. చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ మా కొత్త రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ.